తీసాడు కరెక్ట్ నీకు అర్థం కావట్లే ఎంతమంది జనాలు ఫుల్ ట్రాఫిక్ వాడు ఇప్పుడు నేనే పెట్టాలా ఇద్దరికే నేను తినేసాను. చూడరా అమ్మ చూడు, పత్తి తిన్న తర్వాత అంటే భర్త తిన్న తర్వాత భార్య తినాలంటారు. అమ్మ చూడు నాకు ముందు చేయించిందంట, నాకు మిగలకూడదని. అమ్మగారు లెక్క ఆకలేసింది 8:30కే తినేసాను. ఎప్పుడు ఆకలి నీకు అర్థమైందా? సరదాగా మీరంటే టీలు కాఫీలు తాగుతారు, నాకు లేదు నువ్వు కాదా, నువ్వు మిల్క్ అవి ఇస్తాను కదా నీకు ఏదో ఒకటి. ఉదయం దగ్గర ప్రపంచం చక్కగా తినేసి వెళ్ళిపోతాం. నువ్వు నాకు ఎందుకు డౌటే, అలవాటే కదా లేవడం చేయడు, ఇప్పుడు లేట్ అయ్యడం వల్ల ఒకసారి లేచినా ఇంకా అన్ని పనులు అయ్యేసరికి లేట్ అయిపోతుంది. త్వరగా లేకాలి. ఓకే సరే సరే బట్టలు సరిస్తావా? నేను చెప్తాను. మరి ముందు ఆ పని చేయి, ఎక్కడ నుంచి సోది మాకు సోది మాట్లాడాను. ఫుడ్ పెట్టు అయిపోయింది పని వెళ్ళిపో వెళ్ళు. చాలు కాదు తినాలి ఒక్క మందికి అండి. సరే రవి అయ్యిందా? జాగ్రత్త, ఆడ ఎందుకు ఏడిపిస్తావు? ఏ సత్తలే నాకు సర్దేశాను నేను. నాది ప్రపంచం సర్దేశా. ఆడివి పెట్టేసా నీకు సర్దలే. నీవేం పెట్టాలి నాకేం తెలుసు? ఒక ప్యాంటు 3 షర్ట్ పెడితే చాలు. ఇంకా నువ్వేమేస్తావో పెట్టుకుంటాను. ఏముంది మనకేమి ఎలా ఉంటే అలాగా. నువ్వు తడ తీసుకోవా? అంటే ఏం బాగా పెంచుదాం అనుకుంటున్నాను. కళ్ళేమే వేసుకో. రేపు ఉదయం వేసుకుంటాను. లేట్ అయిపోతుంది. వాళ్ళు లేసరికి అయిపోద్ది, లేట్ ఎలాగా. ప్రపంచం వెళ్ళి పడుకో ప్లీజ్. కాదు కానీ మార్నింగ్ లెగాలి. రవి నాకు సంబంధం లేదు, నువ్వే పడుకోబెట్టాలి. ఎందుకే మార్నింగ్ లెగాలి, ఊరు వెళ్ళాలి. తొందరగా మళ్ళీ ఉదయం లేవాలి, ఊరుకోబెట్టేస్తా. నువ్వేం చేస్తావు మరి లోపు? సరే నువ్వు చేసుకుంటాడు, నేను వస్తా. ప్రపంచం పడుకోవడానికి వెళ్ళాడు, వాడు త్వరగా పడుకోడు. రవి వెళ్తే టక్మని పడుకుని పోతాడు అనమాట. నేను రవికి చెప్పినట్టే నైట్ రైజ్ ఏమని చెప్పాను కదా, ఇది 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్ ఏంటంటే ఫేస్ వాష్, టోనర్, సిరమ్ అండ్ స్లీపింగ్ మాస్క్. ఈ ఫేస్ వాష్ నేను ఎలా యూజ్ చేస్తున్నానో చూపించలేదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూపించేశాను. సో దీని గురించి డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. సో ఫేస్ వాష్ అయిపోయింది. తర్వాత టోనర్ వల్ల ఏంటి అంటే పోర్స్ టైట్ అవుతాయి అనమాట. మనకి స్కిన్ కూడా మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది. సో టోనర్ మనం వాడితే చాలా మంచిది. సో టోనర్ కూడా యూజ్ చేసేసాను. ఇప్పుడు ఫేస్ సిరమ్. ఈ ఫేస్ సిరమ్లో ఏంటి అంటే విటమిన్ సి ఇంకా టర్మరిక్తో పాటు స్క్వాలిన్ అని కూడా ఉంటుంది. స్క్వాలిన్ ఏంటి అని అంటే మనకి ఫేస్కి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ మన ఫేస్ని సాఫ్ట్ ఉంచుతుంది, స్మూత్గా ఉంటుంది. జస్ట్ మనం ఇలా డాట్స్ పెట్టుకొని అప్వర్డ్ డైరెక్షన్లో మనం అప్లై చేసుకోవాలి దీన్ని. అండ్ ఇందులో నింఫియా ఆల్బా ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇదేంటి అంటే దానివల్ల మన స్కిన్ బ్రైట్ అవుతుంది అనమాట, గ్లో వస్తుంది, ఆ ఫేర్నెస్ వస్తుంది అండ్ షైన్ ఉంటుంది మన ఫేస్లో. అండ్ ఇది ఏంటి అని అంటే మనకి మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. నార్మల్గా సిరమ్ అని అనేసరికి మనకి కొంచెం ఆయిల్ టైప్లో వస్తుంది కదా, బట్ ఈ విటమిన్ సి సిరమ్ మాత్రం మనకి కొంచెం మాయిశ్చరైజర్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది డ్రై అయ్యేంత వరకు మనం అప్లై అంటే కొంచెం ఇలా మసాజ్ చేసుకోండి, సో దట్ అది మన స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది ఈజీగా.
డ్రై అయిపోయింది. అండ్ లగేజ్ సర్దేసుకున్నాక నేను స్లీపింగ్ మాస్క్ కూడా వేసుకుంటాను. ఇది స్లీపింగ్ మాస్క్ అనమాట. దీని గురించి అంటే నేను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ప్రీవియస్ వీడియోది చూడొచ్చు మీరు. స్లీపింగ్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత రేపు మార్నింగ్కి ఇంకా బాగా మీకు వేరియేషన్ అనేది తెలుస్తుంది, ఆ గ్లో అన్నది. లోపల నేను లగేజ్ సర్దేస్తాను. అండ్ ఇప్పటికైతే బట్టలు సర్దేశాను. రవి రేపు మార్నింగే సర్దుకుంటాడు ఆ హెయిర్ కలర్ ఏదో చేసుకొని. సో దట్ నేను ఇప్పుడు స్లీపింగ్ మాస్క్ వేసుకుంటే నా నైట్ కేర్ రిజైన్ అయిపోతుంది, పడుకుంటా. రేపు మార్నింగ్ మీకు ఆ వేరియేషన్ అనేది మీరు చూడొచ్చు. గుడ్ మార్నింగ్, గాట్ సీ మై గ్లో. నా ఫేస్లో గ్లో అయితే మీకు తెలుస్తుందని అనుకుంటాను. ఇప్పుడైతే రెడీ అవ్వాలి, రెడీ అయ్యి ఊరు బయలుదేరాలి, ప్రపంచాన్ని కూడా లేపాలి. ఒకవేళ మీరు కనుక ఈ విటమిన్ సి నైట్ రిజైన్ ప్రొడక్ట్స్ కొనాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎక్కడైనా. అదే మీరు మామాఅర్త్ వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేసి నా ప్రోమో కోడ్ యూస్ చేయండి, సుష్మా 2021. సో దట్ మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ ప్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ పారాబన్ ఫ్రీ, టాక్సిన్ ఫ్రీ. నేను ఇంతకుముందు చెప్పినట్టే మనం ఇచ్చే ప్రతి ఆర్డర్ని మామాఅర్త్ వాళ్ళు ఒక ప్లాన్తో లింక్ చేస్తారు. వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే 2025 కల్లా 1 మిలియన్ మొక్కల్ని ప్లాంటేషన్ చేయాలి అని. అంతేకాకుండా వాళ్ళు ఎవ్రీ మంత్ 120 మెట్రిక్ టన్స్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తూ ఉంటారు. సో ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది. ఇప్పుడైతే నేను లేచి రెడీ అవ్వాలి, లేదంటే మా ఆయన నా మీద అరుస్తారు. అండ్ ప్రపంచాన్ని కూడా రెడీ చేయాలి. నేను టక్కటక్క రెడీ అయిపోతాను. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు సుష్మా హోమ్ టౌన్ నుంచి మా హోమ్ టౌన్కి వెళ్తున్నాం, శ్రీకాకుళం. డైరెక్ట్గా అయితే చలి ఎక్కడైనా ఉంటుంది. శ్రీకాకుళాన్ని చాలా మందికి తెలుసో తెలీదు, పూర్ మ్యాన్స్ ఊటీ అంటారు. సో ఈరోజు మేము ఊటీకి వెళ్తున్నాం, పూర్ మ్యాన్స్ ఊటీకి. చలో, ఎప్పటికీ లేట్ అయ్యాం. పూర్ మ్యాన్స్ ఊటీ అంటే ఊటీ అనేది కొంచెం కాస్ట్లీ ఏరియా కదా, పేదవాళ్ళకి ఊటీ లాంటిది అనమాట. ఎందుకంటారా? అంతే, అంటే అక్కడ క్లైమేట్ అలా ఉంటుంది అని చెప్పి. బోటు చాలా వచ్చాయి ప్రొవిజన్. శ్రీకాకుళం మేము వెళ్తాను, ఉండిపోతావు. కాకపోతే బోస్టన్ కూడా మేము తీసుకెళ్తాం. అదేంటిది, బోస్టన్ ఇక్కడ ఉంచితే అదేంటిది అంటే మే అవసరం లేదు మీకు. అది సముద్రం యొక్క డ్రెస్సులు ఉంటాయి కదా, ఆ డ్రెస్సుల వల్ల కదిలిపోతుంది ఇక్కడ. సుష్మా భీమిలి వైపు నుంచి వెళ్దామా, హైవే వైపు నుంచి వెళ్దాం? నీకు తెలియదు, అమ్మకైతే రూట్ బాగాలేదనుకో టైం వేస్ట్. రూట్లు నాకు తెలియదు. భీమిలి అన్నా ఏదైనా ఒకటే. భీమిలి అయితే నీకు ఫాస్ట్ కాదు, బీచ్ రోడ్ నుంచి వెళ్తాం. ఆ తర్వాత అక్కడ మధ్యలో బాగోదాను. సర్లే వెళ్దాం, లేట్ అయిపోతాం కదా గుడికి. సరే కాబట్టి రిటర్న్ లో వద్దాం భీమిలి. మరి ఇక్కడే వెళ్ళాలి, ఋషికొండ దగ్గర తీసుకున్నాం కట్ట. ఋషికొండ అవునమ్మా, భీమిలి అంటే ఆడు కూడా చెప్తున్నాడు. ఏంటి పూష్టమ్మా, నువ్వు భీమిలి అని చెప్తున్నావా? రే మనం వెళ్ళాం కదా రాజు. మెయిన్ ఎంట్రన్స్ కాదు ఇది, వెనకాతలో బీచ్ ఎంట్రన్స్. ఏంటి నా దగ్గరికి వస్తావా? నా దగ్గరికి వస్తా. అమ్మ సరిగ్గా అదేం కాదు, ఊరి మీద చూడు సముద్రం భలే ఉంది, బీచ్ రోడ్ చూడు ప్రపంచం. చూస్తా కొండపైగా వెళ్దాం, కొండపైకి వెళ్ళి భీమిలి నుంచి ఋషికొండ నుంచా హైవేకి వెళ్ళిపోతాం, తొందరగా వెళ్తాం కదా. సరే అయితే లెఫ్ట్కి వెళ్ళిపో, భీమిలి 16 అంటాను. ఇక్కడ లెఫ్ట్ కదా, లెఫ్ట్. స్ట్రైట్ కి వెళ్తా అంటే స్ట్రైట్ లేదు, లెఫ్ట్ కి వెళ్ళిపోతాలే. ఇది కొత్తగా వేసినట్టున్నారు రోడ్డు. ఈ రోడ్డు బాగానే ఉంది కదా. ప్రపంచన్ ఇక్కడ సిల్వర్ ఓక్స్ మీ పాత స్కూల్. హైదరాబాద్ లో నువ్వు ఇక్కడ చూపిస్తాను అన్నావు కదా లాస్ట్ టైం మనం బయలుదేరేటప్పుడు. నేను సిల్వర్ ఓక్స్ కూడా మీకు చూపిస్తాను అన్నావు కదా, అన్నావా లేదా? అన్నావు బయలుదేరేప్పుడు కదా సుష్మా, నువ్వు అన్నావు కాబట్టి ఇప్పుడు చూపించి. ఓకే, అమ్మ చూపిస్తుంది సిల్వర్ ఓక్స్ అని. అదే సిల్వర్ ఓక్స్ అని చెప్పేసి. ఏంటన్నా బూస్ట్ ఏమైంది? హైవే బూస్ట్, హైవేలో లారీ డస్ట్ ఎక్కువ వస్తుంది. అదే కరెక్ట్, నీకు అర్థం కావట్లేదు.
బుష్ హైవేలో లారీ డస్ట్ ఎక్కువ వస్తుంది. ఓకే, వింటున్నావా? అట్లా చూడు. హైవేకి ఇంకా తొందరగా వెళ్ళిపోవడం. జమ్ 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 ఏం ప్రభుజన్? ప్రభుజన్ అది ఉందా స్టేడియం, క్రికెట్ స్టేడియం మనకి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఉంది కదా వైజాగ్. ఆడతారు ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా అయ్యాయి. పెద్దది ఇప్పుడు ఎలా ఉంది? రవంజన్ నాన్న ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్నారు కదా, ఇంటర్నేషనల్ మ్యాచెస్ అంటే ఏంటి? అంటే ఇండియాలో ఉన్న హైదరాబాద్ లో ఉన్నారనుకో, వైజాగ్ కి పంపించి బస్సులో అక్కడ చెప్పండి, నువ్వు చెప్పురా బస్సులో ఇక్కడ తీసుకెళ్తారు. ఇక్కడికి వైజాగ్ వచ్చి మ్యాచ్ ఆడి వెళ్ళిపోతారు. అది ఇంటర్నేషనల్ మ్యాచ్. నువ్వు ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే అక్కడికి అర్థమైపోద్ది అనుకున్నావు. చెప్పు మరి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అంటే ఏంటో. నాకు తెలుసు. ఏంటి తెలుసు? ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే అవి ఎప్పుడు మర్చిపోయావా? ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే కాంపిటీషన్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఆఫ్ క్రికెట్. ఇంటర్నేషనల్ నువ్వు మ్యాచెస్ అంటున్నావా మ్యాథ్స్ అంటున్నావా? మ్యాచెసేనా? ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే ఒక నేషన్ కి ఇంకో నేషన్ కి కంట్రీస్ నాన్న. అంటే ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఇలా వేరే వేరే కంట్రీస్ ఉంటాయి కదా, వాటి మధ్యన కాంపిటీషన్, దాన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ అని అంటారు. మన ఇండియా ఎన్ని గెలిచింది తెలుసా? నిజం. క్రికెటే కాదు, చాలా స్పోర్ట్స్ లో గెలిచింది. అంటే ఈ ఏమంటారు 3D అది ఉంటుంది, స్ట్రీట్ డాన్స్. దాంట్లో ఏమంటారు స్ట్రీట్ డాన్స్ లో పాకిస్తాన్ ఇంకా ఇండియా పోటీ పడతారు. మరి ఇంటర్నేషనల్ కింద లెక్క. వరుణ్ ధావన్ ఇండియా సైడ్, హీరోయిన్ పాకిస్తాన్ సైడ్. ఓకే 8 5 ఆర్ తక్కువని చెప్పాలి. తక్కువని చెప్పాలి 8 5 ఆర్ నువ్వు ఇమీడియట్ గా. నేను మామయ్య గురించి ఆలోచిస్తున్నా. అది కాదురా, మ్యాచెస్ గురించి అంటే చెప్పావు, మ్యాథ్స్ గురించి 8 5 ఆర్ ఎంత? నీకు ఎలా రా 20కి 17.5 మార్కులు వచ్చాయి? నా డౌట్. రాస్తే వచ్చాయా? అది నీకు ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల బుక్ చేసి రాసేస్తున్నట్టున్నావు. లేదు లేదు, మరి హిందీ రాలేదు కదా. 8 5 ఆర్ చెప్పలేదు. 5 8 ఆర్ ఎంత? నువ్వు శ్రీకాకుళం వెళ్ళేలో చెప్పాలి నాకు. ఓకేనా? లెక్కేసి ఉంటాడు 5 1 5 5 5 1 5 2 5 ప్లస్ 5 1 2 అని 33 అంటాడు. సరే సరే ఎంత? నాన్నకు దోద వచ్చేస్తుంది. డాడీ ఆలోచిస్తున్నారు. అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి నాకు రాదు. అబ్బా అదే కదా, నువ్వు మరీ చేస్తున్నారా? నాన్న తక్కువ అని చేస్తున్నావు. నాన్న పెద్ద పెద్ద సమ్స్ ఇచ్చినా చేస్తారు, అంత బాగా చదువుతారు. నాన్నలా చదవాలి నువ్వు. ఆ కొండ అంత సైజ్ అని చెప్పు డాడీ. మార్చే టాపిక్ మనం డైరెక్ట్ గా ముందు రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. యాక్చువల్లీ 5 గంటలకు వచ్చిన ఇంత ట్రాఫిక్ ఉండేది కదా ప్రపంచాన్ని. నువ్వే రాత్రి తొందర పడుకోకుండా గుడోళ్ళకి చెప్పాను నేను 7 కల్లా ఉంటాము అన్నా. 7 కల్లా నిద్రలో ఉన్నాము. లేదు 6:30కి లేచాం. లేచి అన్ని నేను ఓకే ఓకే అటు చూడు ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. రవిజన్ హిల్స్ మనకి హైదరాబాద్ లో కనిపించావు కదా, ఇంకా ఉన్నాయి కదా ఎదురుగా, ఇవన్నీ కూడా ఏంటంటే తూర్పు కనుమల కింద వస్తాయి. తూర్పు కనుమలు అంటే తూర్పు కనుమలు అంటే ఒక్కొక్కరికి అంటే డివైడ్ చేశారనమాట. ఎర్త్ ప్లేట్స్ దేని బట్టో తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు, ఇలాగా ఒకదానికి ఒక పేరు పెట్టారు. అంటే ఇవన్నీ ఒక దీంట్లో ఉంటాయి అని చెప్పి స్ట్రెచ్లో ఉంటాయి.
మహేంద్ర తనయ్య ఇవి ఉంటారు. మహేంద్ర నాకు అస్సలేం తెలియదు. అందుకే దేవుడు నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఎవరో తెలియదు, ఎవరో ఒకటి తెలిసినోడు ఇచ్చి చేయాలి. అంతే కదా రోజు అంటవాడు. ఆనందపురమా? అదే విజయనగరం అటు కట్ అవుద్ది, శ్రీకాకుళం. విజయనగరం మనకు టచ్ అవుదా? అవుదవుదు. తోటలాగే ఉంటుంది తోట. ఫార్మ్ అనలేదు, ఫారం లా ఉంది అన్నది. అదే కదా. మరి కొబ్బరి తోట, తాటి చెట్లు. ఇక్కడ నెక్స్ట్ జీడి తోట. జీడి తోట కదా. ఏంటమ్మా బూస్ట్ ఏంటి? వస్తావా నా దగ్గరికి? తీమని విండో తీమని విండో తీయాలా? దించరా మరి. తీమని అదే తీమని. దానికి తెలిసిపోయింది అరిస్తే చేస్తారు అని. మనకి ప్రపంచంతో పాటు ఇంకో పిల్ల టైప్ సాధించడానికి. అంతేనా ప్రపంచ? అంతేనా? సాధించినట్టు తెలీదా నీకు? నువ్వు కుక్కను సాధించావు, సైకిల్ సాధించావు, ఇవన్నీ సాధించడమే. ఊరు రావడం సాధించావు, ఇవన్నీ సాధించావు. అదేమో ఇప్పుడు అర్థం పెంచడం సాధించింది. ఇప్పుడు కాదు, దాని ఇష్టం. ఎప్పుడైతే అప్పుడు బయటికి వెళ్ళాలి. అన్ని ఒకటే, ఏమైనా మన అందులో ఎత్తుకోవాలన్నమాట. బయటికి వెళ్ళాలి అంటారు తెలుసా, దీనికి మాటలు వచ్చినా బాగున్నా కావాలి వద్దు చిన్న చిన్న మాటలు రావాలి. రామచిలక లాగా దీనికి కూడా 4 మాటలు. నో కావాలి, కావాలి మరి ఏదో ఒకటి. పొరపాటున ఒకవేళ సడన్ గా నిద్రలో లేచి, నువ్వు రాత్రి నిద్రలో లేవగానే ప్రపంచాన్ని ఏం చేస్తున్నావు, లేచావేంటి అని అందరూ కూడా మరి బూస్ట్ అనిపిస్తా కదా. ఒక్కసారి ఇమేజిన్ చేసుకో, ప్రపంచాన్ని ఏం చేస్తావు అందరు భయపడిపోతున్నాము. మరి దాని బాగుంటది, దానికి మాటలు వస్తే. ఏం చేస్తున్నాడు అయ్యారు? రెస్ట్ తీసుకుంటున్నారు. చూస్తున్నారు. ఈ విండో చూసాను. విండోలో ఏముంది? అది స్టార్ట్ స్టార్ట్ చేశాడు. ఏంటమ్మా వచ్చాడు? ఇక నువ్వేమనుకుంటా విండో తీ, బాగుంది, అన్నం కావాలి, అన్ని అంతే. ఈజ్వల్ మెనీ థింగ్స్. ఏంటి పూష్టమ్మా, నన్నే చూస్తున్నావా? తీరా పాపం, తీరా. అది మ్యాటర్. ఊరి మీద ఏమైపోతున్నాయి అవన్నీ తెలిసిపోతుంది. మేము టోల్ గేట్ వెళ్తున్నాము. టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. చూడండి ఇక్కడ ఎంత కట్టాలి అన్ని చెప్పు. ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్, ఓన్లీ ఫాస్ట్ ట్యాగ్ ఇస్తారంట. బ్లాగ్ చేస్తున్నావా నాన్న? బ్లాగ్ చేస్తాడు. వాడి ఛానల్ కట్ట. అమ్మయ్య అర్థం ఇస్తారు బాబు, నీకు గోలేంటారు బాబు. అయ్యా అరుస్తుంది కానీ తడుపుతీమని. మళ్ళీ మళ్ళీ
అవసరం కడిగేయచ్చు. ఇప్పుడు హైవే అంతా వచ్చింది కానీ ప్రపంచం మొత్తం ఇదంతా జీడి తోటలు ఉండేవరా. జీడి తోటలు అంటే క్యాజు ట్రీస్. ఇక్కడ ఫేమస్ పలాస అని, అక్కడ క్యాజు ఫేమస్ అనమాట. మేమైతే చిన్నప్పుడు అది తినుకుని జీడి పడి తినేవాడు. అది హట్ కాదు నాన్న, బ్రిక్స్. లాస్ట్ టైం మనం గోదావరి డిస్ట్రిక్ట్ లో చూసాం కదా, పొడుగ్గా చిమ్నీ ఉండేది. ఇక్కడ చిమ్నీ ఉండదు కానీ అలా చేస్తాం. వరకు బాగా వచ్చాయి. ఇప్పుడేమో నేషనల్ హైవేలో జామ్. ఫైనల్ గా మా ఊరు వచ్చేసాం శ్రీకాకుళం. ముందైతే టెంపుల్కి వెళ్తాం ఫస్ట్. ఎందుకంటే అరసు వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకుని నెక్స్ట్ అవుతుంది. సన్ టెంపుల్ అమ్మా. సన్లో ఉండేట్రా సన్ టెంపుల్ అంటే. సన్ టెంపుల్ శ్రీకాకుళంలో ఉంటుంది, అరసవెల్లి దగ్గర. సన్ అంటే ఎవరు? సన్ అంటే నువ్వా? నువ్వు సన్ ఆఫ్ రవికిరణ్. మామూలుగా సన్ అంటే ఎవరు? SUN సన్, నాట్ SON సన్. సో సన్ గాడ్ టెంపుల్, సూర్యుడి దేవాలయం. ఇండియాలో రెండే ఉన్నాయి, ఒకటి కోణార్క్, 2 అరసవెల్లి. వచ్చాం నాగావళి. చూడు నాగావళి. ఇది బీచ్ కాదురా, రివర్. వెళ్ళొచ్చు చూద్దాం. నేను ఇక్కడే పుట్టాను రా, బల్లగా హాస్పిటల్ అటుపక్క గవర్నమెంట్ హాస్పిటల్. నాన్న స్కూల్ చూస్తే ఏంటిద్దా మీ స్కూల్ అని అవును, కానీ అందులోనే నేను డిస్ట్రిక్ట్ మొత్తానికి ఫస్ట్లో తెచ్చుకునేవాడిని. క్లాస్ ఫస్ట్లో అన్నీ. అంటే కష్టపడే. ఇప్పుడు మా దానికి అలా అంటే ఇంకా అంతకు ముందు జనరేషన్ వాళ్ళది అయితే ఇంకా చిన్న చిన్న స్కూల్స్ ఉండేవి పాపం. చూపిస్తాను, స్కూల్ చూపిస్తాను, ఇల్లు అన్నీ చూపిస్తాను. ఓకే, చిన్న రోడ్డు చూసాను కొంచెం. మెయిన్ రోడ్ నుంచి వెళ్ళడానికి లేదా, ఇలా సందులో నుంచి తీసుకొస్తున్నావు? నువ్వు వైజాగ్ తీసుకెళ్ళాడు, ఇలా తిరిగి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి. ఏరా అమ్మ, మన వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళాడు, రైట్ లెఫ్ట్ హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి. సో ఇక్కడ మా ఊరు మేము తీసుకెళ్తాం, అంతే కదా. నువ్వైతే హైదరాబాద్, నీ ఊరా వైజాగా? నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు తెలుసా? మన గేటెడ్ కమ్యూనిటీలో పార్క్ నుంచి ఇంటికి ఎలా రావాలో తీసుకెళ్తాం. అంతే కదా, ఎవరు వచ్చినా సరే ప్రపంచాన్ని తీసుకెళ్ళి చూపించే ఇల్లు అంటాం కదా. ట్రాఫిక్ జామ్ కదా, బైక్లు వెళ్ళిపోతున్నాయి కానీ వెహికల్స్ అయిపోయి. అరసవెల్లి రోడ్ అంటే అదే చిన్నదే. ఇది అంటే ఎంత డెవలప్ అయినా ఈ రోడ్ ఎందుకో అలాగే ఉండిపోయింది. అరసవెల్లి వచ్చే వాళ్ళు అందరూ గుర్తుంచుకోండి కొంచెం. అంటే మర్లీ మార్నింగ్ ఓకే, ఈ సండేస్ టైంలో అయితే ట్రాఫిక్ చాలా హెవీ ఉంటుంది. సండే సూర్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి ప్లస్ మాఘమాసం కూడా హెవీగా ఉంటుంది. ఇదంతా అయితే పెద్ద లైన్ ఉంటుంది రథసప్తమి నాడు. ప్రపంచం రథసప్తమి రాజు జీడాకు కదా, చిక్కుడాకు తల మీద పెట్టుకొని స్నానం చేస్తారు. చిక్కుడు గింజ ఆకు మీద పరవాన్నం వేసుకుని తింటారు. అంటే దానికి ఏదో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది అనమాట. ఆ కెమికల్ రియాక్షన్ ఏదైనా మంచిదనో ఏదో సంథింగ్. యా వచ్చేసాం అరసవెల్లి. ఇది ఆర్చ్, అరసవెల్లి ఆర్చ్. లోపలికి ఎంట్రీ లేదు కార్లు నాకు తెలిసి, లేదా అంటే హెవీ ట్రాఫిక్ కదా. సో అందుకే నేను అంటాను మీరు వెళ్ళండి. బూస్ట్ నువ్వు ఉంటారా? ఇద్దరు వెళ్ళండి. మరి ఎలాగా? పర్లే ఆడొక్కడనే ఎలా వదిలేస్తాం.
ఎంతమంది జనాలు, ఫుల్ ట్రాఫిక్. ఆ వెహికల్స్ ఇంతకు ముందు ఉండవు అనమాట. సండే మార్నింగ్ రావచ్చు, మనం మార్నింగ్ అయితే రావచ్చు, ఇప్పుడు కష్టం. అవును, లోపల తీయకూడదు. ఫైనల్గా అరసూరి టెంపుల్కి అయితే వచ్చాం. బట్ పోస్టర్ తేకూడదు కాబట్టి సుష్మా కార్లోనే ఉండిపోయింది. ఆంటీ నువ్వు నేను ఉండిపోయామా కార్లో స్లిప్. నాకైతే నా వీపంతా కాలిపోతుంది. పూస్తే గాడి ఇలా బజ్జిని చేస్తున్నాడు నన్ను. అంటే మాస్క్ వేసుకున్నా, ఎందుకు అని అంటే ఎవరైనా గుర్తుపడతారేమో, మళ్ళీ గ్లాస్ దించమంటారేమో అని. సో అందుకని మాస్క్ వేసుకున్నా. బాబు రవి ప్రపంచం ఎక్కడికి వెళ్ళారు? టెంపుల్కి వెళ్ళారు. దర్శనం అయిపోయింది, జనాలు కూడా హెవీగా ఉన్నారు మొత్తం. మళ్ళీ రేపు వస్తాం. ఇప్పుడు వెళ్ళి సుష్మాని పిక్ చేసుకుని మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ ఫ్రెండ్స్ కలవడం చాలా ఉంది. చైనా ఇక్కడ ఏముంది చెప్పు. ఏముంది? దానికి లోపల క్యాప్లెట్ అలాగా క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఐరన్ కాదు, మెటల్. సో అరసవిల్లి దర్శనం అయితే అయిపోయింది. అంటే నాకు అవ్వలేదు, రవి ప్రభంజన్ వెళ్ళారు. సో చాలా రష్ సుష్మా, చాలా అంటే చాలా. ప్రభంజన్ ఎంత ఎంతమంది ఉంటారు? 1 బిలియన్. సో నేను వెళ్ళలేదన్నమాట బూస్టర్ గార్డ్ తీసుకెళ్దాం అనుకుంటాను నేను. రేపు వెళ్తాం. బిలియన్ ఉన్నారంటే లెక్క పెట్టాడు అక్కడ. నువ్వు బిలియన్ అంటున్నావు కదా, ఇదేనా రథసప్తమి నాడు వస్తే ఇంకా అసలు ఒక హై రేంజ్ డబుల్ ట్రిపుల్ ఉంటారు జనాలు. ఫుల్ ట్రాఫిక్. ఇందాక చెప్పాను కదా క్యూ ఎంత ఉండేదని చెప్పి. వెళ్తున్నాం 2 or 3. రథసప్తమి అంటే ఏంటి? రథ కాదురా, రథసప్తమి. రథసప్తమి అంటే సూర్యుడు ఒక 7 హార్సెస్ మీద వస్తారు రథం వేసుకుని అని అంటారు అనమాట. సూర్యుడు పుట్టినరోజు. రథం అంటే మనకి కార్ ఎలాగో ఆ పూర్వకాలంలో రథాలు అనమాట, వెహికల్. ఆ వెహికల్ వేసుకుని వస్తారు కాబట్టి ఆ వెహికల్ అప్పుడు కదులుతుంది, ఆయన బర్త్డే నాడు అని చెప్పి అంటారు అనమాట. పుష్టిగాడు నేను కార్లో ఎంజాయ్ చేసాం, వీళ్ళు తిరిగితే తెలుసా. ఆడలా చక్కగా వీడి కోసం బూస్టర్ కోసం సుష్మా ఉండిపోయింది. యాక్చువల్లీ మేము ఇప్పుడు కలిసి వెళ్తాము ఫస్ట్ టైం. పర్వాలేదు. సో ప్రస్తుతానికైతే శ్రీకాకుళం వరకు వచ్చిన జర్నీ, అరసవల్లి టెంపుల్ వరకు ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అరసవల్లి, శ్రీకాకుళం ఏం చూపిస్తామో, అసలు ఏం తిరుగుతామో తెలియదు. ఇంకా ముందు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, అండ్ నేను చదువుకున్న స్కూలు అవన్నీ మీకు చూపించాలి. అంటే మా ఊరు కదా, సుష్మా చూపించండి, నా ఊరు నేను చూపిస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. బాయ్.